హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమ్నైల్ చూసి మన ఛానల్లో ఉన్న ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీ అందరూ కూడా ఒక మంచి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే ఏపీ టెట్ మెరిట్ స్కోర్ పొందాలంటే మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా చదవాలి, లాంగ్వేజ్ని ఈజీగా తీసుకుంటే వచ్చే పరిణామాలు ఏంటి, అలాగే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనం ఏ విధంగా చదవాలి అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీ టెట్ మెరిట్ స్కోర్ పొందాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ కింది అంశాలను పాటించాలి. బీఈడీ డిఈడీ చేసిన విద్యార్థులు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇందుకోసం ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు. 16,347 టీచర్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిఎస్సి రాయాలంటే ముందుగా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. టెట్కు హాజరయ్యే విద్యార్థులు ముందుగా సిలబస్తో పాటు ఎన్ని మార్కులు సాధిస్తే డిఎస్సికి అర్హత సాధిస్తామనే వివరాలు తప్పక తెలుసుకోవాలి. ఇది చాలామందికి తెలుసుంటుంది, కానీ కొంతమందికి కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోతో అది పోగొట్టేద్దాం. టెట్లో 1A 1B 2A 2B పేరుతో మొత్తం 4 పేపర్లు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో 150 మార్కులు ఉంటాయి. జనరల్ అభ్యర్థులు అయితే 90 మార్కులు అంటే 60%, బీసీ అభ్యర్థులు 75 మార్కులు అంటే 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 60 మార్కులు అంటే 40% సాధిస్తేనే క్వాలిఫై అయినట్లు. కేవలం అర్హత సాధించడమే కాకుండా మెరిట్ మార్కులు సాధిస్తే డిఎస్సిలో ప్రయోజనం కలుగుతుంది. ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే నిర్దిష్ట వయో పరిమితి వరకు డిఎస్సి రాయొచ్చు. టెట్ స్కోర్కు డిఎస్సిలో వెయిటేజ్ 20% ఉంటుంది. టెట్లో మంచి మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. డిఈడి చేసిన వారు పేపర్ 1A స్పెషల్ డిఈడి చేసిన వాళ్ళు పేపర్ 1B రాస్తారు. బీఈడి చేసిన వాళ్ళు పేపర్ 2A రాస్తారు. స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు అయితే 2B పరీక్షలు రాయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుండి 20 వరకు టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. సో ఇది మొత్తం కొంతమందికి బాగా క్లారిటీ ఉంటుంది ఈ విషయం మీద. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ సబ్జెక్ట్కు ఎన్ని మార్కులు, ఇది ఖచ్చితంగా టెట్ రాసిన వాళ్ళు తెలుసుకోవాలి. టెట్ పేపర్ 1Aను 5 విభాగాల్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహిస్తారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ అండ్ సోషల్ రెండు కలిపి 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్లను ఎంచుకోవచ్చు. లాంగ్వేజ్ 2 విభాగంలో ఇంగ్లీష్ సబ్జెక్టు ఉంటుంది. 1B పేపర్ను 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాయాల్సి ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ టెట్ పేపర్ 2A 2B పేపర్ను కూడా 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 2Aలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 ప్రశ్నలు 30 మార్కులు, సంబంధిత సబ్జెక్టు మ్యాథ్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ 60 ప్రశ్నలు 60 మార్కులు ఉంటాయి ఎవరైతే బీఈడి చేస్తారో. పేపర్ 1A 1B కంటెంట్ విషయానికి వస్తే 1 నుంచి 8వ తరగతి వరకు పేపర్ 2A 2B పేపర్కు సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ సిలబస్ చదవాలి. క్లియర్. ఇక్కడ మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి, ఇది అసలైన పాయింట్. పేపర్ 1కు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో బోధన అభ్యాసానికి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. వికాస దశలు వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యసన బదలాయింపు అంశాలు చదవాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు, సూత్రాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలపై దృష్టి సారించాలి. దీనికోసం మన ఛానల్లో కోడింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. పెడగాజీలో సంహిత విద్య, శిశు విద్యా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, నాయకత్వం, గైడెన్స్, కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్కు సంబంధించిన చట్టాలపై
అంశాలపై పూర్తిగా అవగాహన పొందాలి. పెడగాజీలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేయాలి. ఓకేనా. సైకాలజీ అనేది ఎలా చదవాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే పెడగాజీలో ఎలా చదవాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఈ అంశాలపై దృష్టి పెడితే మనం ఎక్కువ మార్కులు సాధించగలిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ని ఈజీగా తీసుకోవద్దు. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే లాంగ్వేజే కదా, తెలుగే కదా, నాకొచ్చు, నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే చదువుతాను, నాకొచ్చు అంటారు. ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా తప్పులు చేస్తారు, తక్కువ మార్కులు పొందుతారు. ముందే తెలుసుకొని ముందే చదవడం చాలా బెటర్. తర్వాత బాధపడడం కన్నా ఇప్పుడే ఒక స్టెప్ తీసుకొని చదువుకోండి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఈ రెండు ఆయా భాషల్లో నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధనా పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు తెలుగు బోధనా పద్ధతులను చదవాలి. కవులు, వారి రచనలతో పాటు సాహిత్య వ్యాకరణ అంశాలను కంటెంట్తో కలిపి చదువుకోవాలి. ప్రామాణిక పద్యాలు, వ్యవహారిక మాండలిక రూపాలను పరిశీలించాలి. ప్రక్రియలు, భాషా రూపాలు, భాషాంశాలను చదివి అర్థం చేసుకోండి. సాధారణంగా మాతృభాష కాబట్టి తెలుగు చాలా సులభమనే భావన అభ్యర్థులకు ఉంటుంది. దీంతో తెలుగుపై తగిన శ్రద్ధ చూపక ప్రశ్నల సరళి అర్థం కాక మార్పులను కోల్పోయే అవకాశం ఉంది. కావున తెలుగు సబ్జెక్ట్ను చదవడం మర్చిపోవద్దు. ఇంగ్లీష్లో వ్యాకరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ఇండైరెక్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ వంటి అంశాలు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ వంటి అంశాలను అవగాహన పెంచుకోవాలి. మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్లో 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్ నుండి వస్తే 6 ప్రశ్నలు పెడగాజీ నుండి అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ను అర్థం చేసుకొని చదవండి. సబ్జెక్ట్ను ఎలా పడితే అలా చదివేసి బుక్ కంప్లీట్ చేస్తామని చెప్పి పక్కన పడివద్దు. సబ్జెక్ట్ను అర్థం చేసుకొని చదివితే ఒక్కసారి చదివినా అది మనకి పర్మనెంట్గా గుర్తుంటుంది. పేపర్ 2Aలో సైన్స్ సబ్జెక్ట్ను 6 నుంచి 10 వరకు చదవాలి. అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మ్యాథ్స్లోని త్రికోణమితి, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ వంటి కీలక సబ్జెక్టు కాన్సెప్ట్లను అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సోషల్లోని భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆయా ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదవాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. సివిక్స్, ఎకనామిక్స్ వంటి అంశాలను సమకాలీన అంశాలతో అప్డేట్ చేసుకుంటూ అధ్యయనం చేయాలి. పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. అందులో ప్రశ్నల స్థాయిని గుర్తించి దానికి అనుగుణంగా సన్నద్ధం కావాలి. సిలబస్ను సరిగా పరిశీలించి అందులోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా అన్ని సబ్జెక్టులను విశ్లేషణాత్మక ధోరణిలో చదివితే తప్పకుండా మంచి మార్కులు సాధించవచ్చు. ఇక్కడేంటి, క్రమం తప్పకుండా ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవాలి. ఇదొక కీలకమైన పాయింట్. ఎలా చదవాలి అన్నది అర్థం కాకపోతే ప్రతిరోజు ఒక సబ్జెక్టుకు నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకొని చదువుకోండి. ఏపీ టెట్ పరీక్షకు ప్రస్తుతం ఉన్న ఈ రోజు నుంచి చూసుకుంటే ఇంకా 45 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు ఆగస్టు 15. ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే ఇంకా 45 రోజులు ఉంది. 45 రోజులు కూడా మీరు చదవాలి అనుకుంటే అవి మీకు సరిపోతాయి. చదవాలి అన్న కాన్సెప్ట్ మీలో ఉంటే ఎన్ని రోజులు ఉన్నాయి అని చూడరు, ఎంత సబ్జెక్ట్ మిగిలింది అని చూడరు, ఇంకొకరితో కంపేర్ చేసుకోరు. చదవాలి అన్న దాని మీద దృష్టిని మీరు సారిస్తే ఖచ్చితంగా టెట్లో హై స్కోర్ అనేది సాధించగలరు. సో ఇది ఈరోజుటి వీడియో. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి. అలాగే తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.